ఇక ఎన్నో ఏళ్ళ ఆకలికి ఇక తీరిందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ ఆకలి అది, 18 ఏళ్ళు, 1, 2 కాదు. బట్ కాకపోతే పంజాబ్కు కూడా అదే ఆకలి ఉంది. బట్ అనుకున్నట్టు జరగలేదు వాళ్ళ విషయంలో కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిండ్రు. అది ఒక రకంగా బాధాకరమైన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కోహ్లీ లాంటి వాళ్ళు దిగ్గజాలు ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీ, ఎందుకంటే ఆ ఒక్కడే జట్టుకు ఇక నెట్క రాలేడు కదా. 11 మంది అద్భుతంగా ఆడాలి. అటువంటి చిన్న చిన్న లోపాల వల్ల 18 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆర్సీబీ వెనకబడిపోయింది. 18 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్కడే నెట్టుకొచ్చిండు. ఈసారి కొంచెం అటు ఇటు అయినా టీం అంతా కూడా ఒక మంచి ఎఫర్ట్ చూపించిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఆర్సీబీకి ఆకలి తీరినట్టే, ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలలో ఉన్నారు, సంతోషం. బట్ కాకపోతే ఈ సందర్భంగా ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. నిన్న అమీర్పేట దగ్గర మంచిగా ఫ్యాన్స్ అందరు రచ్చరచ్చ చేసిండ్రు, సంతోషంగా ఉన్నది. బాంబులు పెట్టినరు, కేకులు కట్ చేసుకున్నారు. సరే, ఇన్నేళ్ళ నిరీక్షణ కనుక అభిమానం ఆ యొక్క ఓన్ చేసేసుకున్నాం కనుక మీరు సంతోషపడి ఆనందపడడంలో తప్పులేదు. బట్ కొందరు గొడవలకు దిగడం, వాగ్వాదాలకు దిగడం, కొట్లాటలకు పోవడం ఏం వచ్చింది దీనివల్ల? ఆర్సీబీ గెలిచింది, ఈసాల కప్పు నమ్దే, ఈసాల కప్పు ఆర్సీబీదే, సంతోషించుండ్రి, కేకులు కట్ చేయండి, సరే ఓ 2 బాంబులు ఏవో పెట్టి పీల్చుకోండి. మళ్ళీ క్రాకర్స్ నేను అనేది, మీరు అనుకునే బాంబులు కాదు. ఇటువంటివి చేస్తే అంతవరకు బాగుంటుంది. ఇప్పుడు ఓడిపోయినందుకు ఒక్క విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు పంజాబ్ ఓడిపోయింది, ఆర్సీబీ గెలిచింది. ఇప్పుడు ఓడిపోయిందన్న బాధల పంజాబీ ఆర్సీబీ కొట్టుకుంటుందా? మామూలుగా గెలిచినన్న సంతోషంతో పోయి ఆర్సీబీ వాళ్ళు పంజాబ్ వాళ్ళని కొడతారా? క్రికెటర్ల గురించి మాట్లాడుతా ఉన్నా. పోనీ పంజాబ్ వాళ్ళు ఓడిపోయారన్న బాధలో పోయి ఆర్సీబీ వాళ్ళ మీద దాడి చేస్తారా? ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని చెప్పేసి ఆట అంతా ముగిసిపోయిన తర్వాత ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అలాయ్ బలాయ్ చేసుకుంటారు. దట్ ఈస్ ద స్పిరిట్. అది ఒక మంచి వ్యక్తులకు ఉండే లక్షణాలు, లక్ష్యాలు అవి. మనం ఏం చేస్తాం? అక్కడే క్రికెటర్ల కోసం ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం, అక్కడెక్కడనో హీరోల కోసం ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం, ఎక్కడనో రాజకీయ నాయకుల కోసం ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ వాళ్ళ అలాయ్ బలాయిలు, వాళ్ళ షేక్ హ్యాండ్లు, వాళ్ళ పొగడ్తలు అట్లనే ఉంటాయి. మళ్ళీ మారాలి కొంచెం.